హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లూనాటిక్స్. ఈ వీడియోలో మనం 2019లో వచ్చిన జోకర్కి సీక్వెల్ అయిన జోకర్ 2 యొక్క ట్రైలర్ బ్రేక్ డౌన్ని అండ్ హిడెన్ డీటెయిల్స్ని డిస్కస్ చేద్దాం. 2019లో రిలీజ్ అయిన జోకర్ జనరల్ ఆడియన్స్కి నచ్చి ఒక కమర్షియల్ సక్సెస్ అయింది. ఫస్ట్ ఎవర్ హైయెస్ట్ గ్రాస్డ్ R-rated మూవీ అన్నమాట. ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ $1 బిలియన్ కలెక్షన్తో బాక్స్ ఆఫీస్ హిట్గా నిలిచింది. కలెక్షన్స్ మాత్రమే కాదు, అవార్డ్ అప్రిషియేషన్స్ కూడా ఈ మూవీకి వచ్చాయి. లైక్ 11 అకాడమీ అవార్డ్స్కి నామినేట్ అయింది అండ్ 2 అవార్డ్స్ని గెలుచుకుంది కూడా. ఒకటి బెస్ట్ యాక్టర్ ఫర్ ఫీనిక్స్, రెండోది బెస్ట్ ఒరిజినల్ స్కోర్. జోకర్ 2 టైటిల్ వచ్చేసి జోకర్ ఫాలియడు. ఈ ఫాలియడు అనేది ఒక ఫ్రెంచ్ వర్డ్ అనమాట. జోకర్ 2 టైటిల్లో ఈ ఫాలియడు అంటే షేర్డ్ మెంటల్ ఇల్నెస్ అని అర్థం. అంటే ఇద్దరికి సేమ్ రకం పిచ్ ఉంది అని. ఫస్ట్ పార్ట్ ఎండింగ్కి ఆర్థర్ని ఆర్కమ్ అసైలంలో పెడతారు కదా, అక్కడి నుండే ట్రైలర్లో స్టోరీ పికప్ అయినట్టు చూపించారు. ఈ డార్క్ అండ్ గ్రిటీ అసైలంలో ఇంకో పేషెంట్ ఆర్థర్ దగ్గరికి వచ్చి ఐఎమ్ నోబడీ, ఐ హ్యావెంట్ డన్ ఎనీథింగ్ విత్ మై లైఫ్ లైక్ యూ హ్యావ్ అని తనను తాను ఇంట్రొడ్యూస్ చేసుకుంటుంది హార్లీ క్విన్, ప్లేడ్ బై సింగర్ లేడీ గాగా. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో 1965 హాల్ డేవిడ్ అండ్ బర్డ్ క్లాసిక్ అయిన వాట్ ద వరల్డ్ నీడ్స్ నౌ ఈజ్ లవ్ అని సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. ఫస్ట్ జోకర్ ఫిల్మ్ అంతా లోన్లీ మూడీ ఆరిజిన్ స్టోరీ అయితే, సీక్వెల్లో ఆర్థర్ తాను ఎలోన్ కాదు అని హార్లీ క్విన్తో తన రిలేషన్షిప్ని రికగ్నైజ్ చేస్తాడు. ఇద్దరు సైగ్గాలు కలిసారన్నమాట ఇప్పుడు. అందుకే ఐ టెల్ యూ వాట్స్ చేంజ్, ఐఎమ్ నాట్ ఎలోన్ ఎనీమోర్ అంటాడు. ఇంకా నేను ఒంటరి వాడిని కాదు అని. ఈ సీక్వెల్లో ఆర్థర్ అండ్ హార్లీ ఒకరి క్యారెక్టర్ ఒకరు ఎక్స్ప్లోర్ చేసుకోవడం అండ్ ఇద్దరూ ప్లాన్ చేసి జైలు నుండి బ్రేక్అవుట్ అయ్యి గౌతమ్ స్ట్రీట్స్లోకి ఎలా వెళ్ళారు అని స్టోరీ ఉండొచ్చు. ఆర్థర్ అండ్ హార్లీ కలిసి బిల్డింగ్లో ఫైర్ పెట్టి వస్తున్న సీన్ అయితే నాకు ద డార్క్ నైట్ మూవీలో హెత్ లెజర్ జోకర్ హాస్పిటల్ని బ్లాస్ట్ చేస్తాడు కదా, దానికి రిఫరెన్స్ లాగా అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం ట్రైలర్లో చాలా చోట్ల వీళ్ళిద్దరూ కలిసి సాల్సా టైప్ డ్యాన్స్ చేయడం అండ్ గౌతమ్ స్ట్రీట్స్లో పిచ్చోళ్ళుగా డ్యాన్స్ చేయడం, కాన్సర్ట్స్లో పెద్ద స్టార్స్ లాగా ప్లే చేయడం లాంటివి చూపించారు. మేబీ మూవీ ఎండింగ్కి ఇదంతా ఆర్థర్ మైండ్లో కానీ హార్లీ క్విన్ మైండ్లో కానీ వాళ్ళు ఊహించుకుంటున్నదే తప్ప ఇది నిజం కాదు అని ట్విస్ట్ రివీల్ చేసే ఛాన్స్ ఉంది. సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలాగా ఇద్దరు మతిస్థిమితం లేని వ్యక్తులు ప్రేమించుకుంటే వాళ్ళ POV పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది అనేదే ఈ మూవీ యొక్క అండర్లయింగ్ స్టోరీ కావచ్చు. ఈ మూవీలో ఫీనిక్స్ అండ్ లేడీ గాగాతో పాటు కొత్త ఎడిషన్స్ వచ్చేసి డెడ్పూల్లో యాక్ట్ చేసిన యాక్ట్రెస్ జాజీ బీట్స్ అండ్ యాక్ట్రెస్ కేథరిన్ కేనర్ అండ్ బ్రెనన్ గ్లీసాన్ కూడా ఉన్నారు. ఈ ట్రైలర్లో మూవీ ప్లాట్ గురించి పెద్దగా ఏం రివీల్ చేయలేదు. డైరెక్టర్ టాడ్ ఫిలిప్స్ జోకర్ మూవీని ఒక స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్గా డెవలప్ చేశారు. బట్ 2019లో జోకర్ సక్సెస్ తర్వాత సీక్వెల్కి సైన్ ఆఫ్ ఇచ్చారు. అయితే ఈ సీక్వెల్ని కంప్లీట్లీ ఒక మ్యూజికల్గా తీయబోతున్నారని అప్పట్లో టాక్ వచ్చింది. అందులోకి ఫేమస్ సింగర్ లేడీ గాగా హార్లీ క్విన్ రోల్ని ప్లే చేస్తున్నప్పుడు ఇట్ మేక్స్ మోర్ సెన్స్. ఒక న్యూస్ పేపర్ రిపోర్టర్తో మాట్లాడుతూ డైరెక్టర్ టాడ్ ఫిలిప్స్ ఈ విధంగా అన్నారు, ఈ మూవీ ఒక జూక్ బాక్స్ మ్యూజికల్. దీంట్లో అట్లీస్ట్ 15 వెల్ నోన్ సాంగ్స్ని రీమాస్టర్ చేసి రీఇంటర్ప్రిటేషన్స్ చేసి ఉంటాయి. వాటితో పాటు 2 ఒరిజినల్ సౌండ్ ట్రాక్ సాంగ్స్ కూడా ఉంటాయని చెప్పారు. అంటే ఈ మూవీలో ఆల్మోస్ట్ 17 సాంగ్స్ వరకు ఉంటాయి. ఆల్రెడీ ఇలాంటి మ్యూజికల్ టైప్ మూవీస్ని మీరు డిజ్నీ యానిమేషన్లో చూసే ఉంటారు. ఏదన్నా కన్వే చేయాలన్నా, ఏదైనా సీన్ని చూపించాలన్నా జనరిక్గా డైలాగ్స్తో కాకుండా ఒక సాంగ్ ద్వారా కన్వే చేస్తూ ఉంటారు. మేబీ ఇది అందరి కప్ ఆఫ్ టీ కాకపోవచ్చు, అందరికీ ఈ స్టైల్ ఆఫ్ నరేషన్ నచ్చకపోవచ్చు. ఫిలిప్స్ డైరెక్ట్ చేస్తున్న ఈ జోకర్ ఫ్రాంచైజ్ DC యొక్క ఎల్స్ వరల్డ్ స్టోరీస్లోకి వస్తుంది. ఇది మెయిన్ DC టైమ్ లైన్కి సంబంధం లేకుండా సపరేట్ యూనివర్స్గా రన్ అవుతూ ఉంటాయి. సో దీంట్లో DC మెయిన్ టైమ్ లైన్లో జరుగుతున్న స్టోరీతో కాన్ఫ్లిక్ట్ ఉండదు. అండ్ ఈ ఎల్స్ వరల్డ్స్ మూవీస్ ఓన్లీ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్ లాగా తీస్తారు. జోకర్కి సిమిలర్గా రాబర్ట్ ప్యాటిన్సన్స్ బ్యాట్మెన్. మార్వెల్ వాళ్ళు కూడా ఇలాంటి ఒక స్టంట్ని పుల్ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అదే మార్వెల్ స్పాట్లైట్. దాంట్లో స్టోరీస్ సేమ్ మార్వెల్ మెయిన్ టైమ్ లైన్లోనే జరుగుతున్నప్పటికీ బిగర్ పిక్చర్స్ అండ్ వాటి స్టోరీని ఇన్వాల్వ్ చేయకుండా క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్ రాయడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఈ స్పేస్లో ఆ క్యారెక్టర్కి బ్రీతబుల్ స్పేస్ ఇస్తారు. ప్రతిసారి మల్టీవర్స్ అని అవెంజర్స్ని తెచ్చేయకుండా వాళ్ళ ఓన్ క్యారెక్టర్ డెవలప్మెంట్కి స్పేస్ ఇస్తారు. మార్వెల్ స్పాట్లైట్లో భాగంగా రిలీజ్ అయిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఎకో సిరీస్. అండ్ ట్రైలర్ లాస్ట్లో గ్లాస్ మీద స్మైలీని రిప్రజెంట్ చేయడం ఏదైతే ఉందో ఇట్స్ జస్ట్ వర్క్ ఆఫ్ ఆర్ట్ అంతే. చాలా క్రియేటివ్గా తీశారు. ఆ సీన్ నాకు చాలా బాగా నచ్చింది. హార్లీ క్విన్ రోల్లో లేడీ గాగా సెట్ అవుతుందా అవదా అని ముందు నుంచి నాకు చాలా డౌట్ ఉండేది. బట్ టీజర్ ట్రైలర్ చూసాక ఎంతో కొంత కన్విన్స్ అయ్యా. కానీ హార్లీ క్విన్ రోల్లో మార్గో రాబీ వాస్ లిట్ అంతే. సో యా, లేడీ గాగా కూడా పర్లేదు, బాగానే బ్లెండింగ్ అయింది అన్నట్టుగానే అనిపించింది నాకైతే. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. మీరు కూడా
జోకర్ 2 టీజర్ ట్రైలర్ని చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్డ్ అవర్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.